వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవాణి పథకం హిందూ ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా నిలిస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీతో మస్కబారుతుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. 2019 మే నెలలో టీటీడీ శ్రీవాణిని ప్రవేశపెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ల బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయటం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అని అంటూనే, అయినా కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాట్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి సారాంశం ఇది. నేను టీటీడీని ఒక ప్రశ్న వేస్తున్నా. టీటీడీ అంటే టీటీడీ ముఖ్య అధికారులు, పాలక మండలి పెద్దలు, దాని మీద అజమాయిషీ చేయించేటువంటి ముఖ్యమంత్రి గారు. వీరు 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి పద్ధతుల్ని అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మీరు ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళారులు చొరపడుతున్నారని చెబుతూ మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టికెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైసీపీ నేత మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, తమ పాలనను ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. వాక్ స్వాతంత్రం అనేదే లేకుండా చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఏ పార్టీకైనా, పొలిటికల్ పార్టీలకు, రాజకీయ పార్టీలకు రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ కొన్ని నిర్దిష్ట పరిమితులకు లోబడి భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తయారైంది. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలనే, అంటే ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడినా వాటిపైన కేసులు పెట్టడం, తర్వాత ప్రతిపక్షాలకు ఇప్పుడు మారుతున్న యుగంలో సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ కూడా ప్రధానమైన ఆయుధాలుగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే లోపాలని, ప్రభుత్వం చేసే పొరపాట్లని ప్రజాస్వామ్యయుతంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితులు,
లేకపోతే తమ నిరసనల ద్వారా వివిధ ఆందోళనల ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణం. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అయితే ఈ రాష్ట్రంలో దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు హత్యలైనా, అత్యాచారాలైనా, లేకపోతే మానభంగాలైనా, లేకపోతే దొంగతనాలైనా, ఎలాంటి నేరాలైనా వాటికంటే కూడా అతి పెద్ద నేరం ఏంటంటే పౌరులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ అభిప్రాయాలను తెలియజెప్పడాన్ని అతి పెద్ద నేరంగా చూస్తుంది. మొత్తం పోలీసు వ్యవస్థనంతా ప్రతిపక్ష పార్టీల తర్వాత ప్రతిపక్ష పార్టీల యొక్క సోషల్ మీడియా వేదికల్ని వీటన్నిటిపైన కేసులు పెట్టడానికి ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటాను. చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు నాటి త్యాగాలే నేటి అభివృద్ధి ఫలాలు, భూమి, కూలి, చదువు, స్వాతంత్రం, ఆరోగ్యం కోసం పోరాడింది. పెళ్లిళ్ళు విదేశాల్లో చేసుకోవద్దని, రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి అని, అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి, సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మోయండి, మోయలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసింది ఒకరైతే శిక్ష వేసేది ప్రజలకు లాగా ఇది ఉన్నది. అలాగే వారు చేసే సూచనలు ప్రజలకి అంత ప్రమాదకరమో వారికి అర్థమైనట్లేదు. బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ఉపదేశం చేశారు ప్రధానమంత్రి గారు. డబ్బులు లేని మాలాంటి వాళ్ళం బంగారం కొనేదేమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఇనప కడ్డీలు కొనుక్కునేవాళ్ళు ఈ ధరలేమీ చేయవు. సామాన్య ప్రజలు ఉంగరాలో, పుడకలో, తాడిబొట్లో కొనుక్కుంటారు, అంతకన్నా పెద్ద కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈ బంగారపు పని మీద ఆధారపడే లక్షల మంది కార్మికులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దు, వ్యాపారాలు తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పే ముందు ఈ లక్షల మంది కార్మికులను ఏం చేస్తారో వారు ఆలోచించి ఉండాల్సి ఉంది. కానీ ఆ సోయమీ ప్రధానమంత్రి గారికి లేదు. ప్రధానమంత్రి గారికి అంతసేపు సంజీవయ్య కాలనీలో అక్రమ మెట్ల నిర్మాణంపై స్థానికులు ఆగ్రహం. రహదారికి అడ్డంగా నిర్మాణం వెంటనే తొలగించాలని డిమాండ్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 46వ వార్డ్ సంజీవయ్య కాలనీలో బేతేస్తా చర్చ్ వెనుక నిర్మిస్తున్న మెట్ల మార్గంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారికి అడ్డంగా మెట్లు నిర్మించడం వలన కాలనీ వాసులు, పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇరుకు సందుగా ఉన్న మార్గంలో ఈ నిర్మాణం చేపట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించడం కూడా
కష్టసాధ్యం అవుతోందని, ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్ వంటి వాహనాలు లోనికి రావడానికి అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపించారు. సమస్యపై స్పందన లేకపోవడంతో నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో స్థానికులు నిరసన చేపట్టారు. చర్చిపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న మెట్లు నిర్మాణంపైనే తమ అభ్యంతరమని వారు స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు ఆటంకంగా మారిన ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించి కాలనీ వాసులకు న్యాయం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి బుజ్జి, రవి, బుజ్జులు, సురేష్, కె శ్రీను, కాళిదాసు, సిహెచ్ శ్రీను, విశాలాక్షి, పాముల ధనలక్ష్మి, లక్ష్మి పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. మాది 46వ వార్డు. ఈ మున్సిపాలిటీ రోడ్డు మీద టేర్కేస్ వేయడం జరిగింది. మాకు చాలా ఇబ్బందులు అండి ఇక్కడ. ఎందుకంటే బళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది, పైన రావడానికి ఇబ్బంది, ఇక్కడ రవాణా చాలా ఇబ్బంది అండి. దానికి తోడు ఇది మున్సిపాలిటీ రోడ్డు మీద వేశారండి. ఇది వాళ్ళ ప్లేస్లో వేసుకుంటే ఇక్కడ ఎవరు అడగరండి, మాకు ఇబ్బంది లేదు. చర్చి ఉండడం వల్ల మాకు ఇబ్బంది లేదు సార్. ఇక్కడ టేర్కేస్ అనేది మున్సిపాలిటీ రోడ్డు మీద వేశారు. ఈ రోడ్డు మీద మాకు బళ్ళు పెట్టుకోవడానికి కానీ అన్నింటికి కూడా ఇబ్బంది అండి. దానివల్ల ఇది అర్జెంటుగా తీయాలి. లేదంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను నోటీస్ పంపిస్తానండి. ఈ లెటర్ పంపిస్తాను. హోమ్ మినిస్టర్కి కూడా పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపిస్తాను. ఇది వీడియో తీసి మొత్తం కొండ మీద ఉంటాను. ఇక్కడ మెట్లు ఇలా టేర్కేస్ కట్టేస్తే కొండ మీద ఇబ్బంది అవుతుందండి. కొండ మీద ఉన్న వాళ్ళకి బళ్ళుకి కానీ పేషెంట్కి కానీ దించడానికి మాకు ఆటో రావట్లేదు, మెట్లు కిందకి రావడానికి. ఇవి టేర్కేస్ వేస్తారు. మొన్న ఆవిడ పడిపోయింది. మా ఆవిడకి దిక్కు లేదు, దిమ్మం లేదు. ఒక్క ఆడపిల్ల దింపింది, ఆటో కూడా రాననిసాడు. అప్పుడు ఆ పరిస్థితి మనిషి అక్కడ చచ్చిపోవాలి పైన. గవర్నమెంట్ మాకు దయచేసి స్పందించి ఏమైనా చేశారంటే చెయ్యండి. 10 రోజుల్లో వాళ్ళు స్పందించకపోతే మేము స్పందించి మేము ఎరగొట్టేస్తాం. నైట్ వేసారండి. ఇది ఎమ్మెల్యే గారికి చెప్పలేదా? ఎమ్మెల్యే వారికి తీసుకెళ్ళదండి. తీసుకెళ్ళాలండి. అంటే పెద్దలు మా ఊరు పెద్దలే కదా, మా పెద్దలకే కదా మేము చెప్పారండి. వాళ్ళు మా పెద్దలు ఎవరు మాకు సహకరించలేదండి. మా వీధి పెద్దలకి మేము చెప్పామండి. చెప్పడం వాళ్ళు అన్న చేస్తారు కదా మేము అనుకున్నాము. మా వీధి పెద్దలే మాకు వెనుకోటి పొడిచి మేమేం చేస్తాం. గంగవరం నుండి పెద్ద గంట్యాడ వెళ్లే రోడ్డు మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించిన గంగవరం గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన. అటు అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని స్పందించని వైనం. గంగవరం నుండి పెదగంట్యాడ వెళ్లే రోడ్డు మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించిన గంగవరం గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన. అటు అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని స్పందించని వైనం. నిన్న రాత్రి 8 గంటలకు యాక్సిడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాని శ్రావణి యాజమాన్యం. కంబాల మాధవ్ అనే వ్యక్తిని గుద్దేసి వెళ్లిపోయిన హైడ్రా. ఇప్పటికే ఇదే మార్గంలో అనేక యాక్సిడెంట్లు జరిగి 7గురు దుర్మరణం. గంగవరం గ్రామాన్ని అయినా తరలించాలి, లేదా కంపెనీలకి ఇచ్చే రోడ్డు మార్గాన్ని అయినా మార్చాలి అంటూ గ్రామస్తులు నినాదాలు. ఏ అధికారి కూడా వచ్చి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం కూడా జరగలేదు. ఆ ఫ్యామిలీ చాలా దిగ్బంధంకు గురై ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోడ్లో సుమారు 6గురు చనిపోయి ఇది 7వ బాడీ. ఈ రోడ్లో నిత్యం 25,000 జనాభా నిత్యం తెల్లవారు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ. వాళ్ళైతే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రాణం ఉన్నదా లేదా కూడా టైప్లో ఉన్నది. ఎందుకంటే ఈ రోడ్డు మీద చాలా వెహికల్స్ తిరుగుతున్న భారీ వెహికల్స్. దానివల్ల మా గంగవరం 4 గ్రామాల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయాన్ని పదే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. కానీ ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించలేదు. పదే లెటర్లు కూడా పెట్టాం. కలెక్టర్ గారు కానీ, జీఎంసీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కార్పొరేటర్ గారు కూడా లెటర్లు పెట్టాం. మొన్న డీసెంట్గా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రోడ్డు శంకుస్థాపన కూడా జరిగి అది దురదృష్టవశాత్తు ఇలా జరగడం చాలా బాధాకరం. ఈ ఫ్యామిలీకి ఇమీడియట్లీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నాడు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. ఆ ఫ్యామిలీ చూస్తే నడి రోడ్డు మీద పడిపోయింది. ఆ ఫ్యామిలీ ఎవరు ఆదుకుంటారు? ఇమీడియట్లీ ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగి ఆ ఫ్యామిలీకి ఇందాక చర్చలు కూడా వెళ్ళాయి. మేము పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మా డిమాండ్ లీట్ ఒకటే, ఆ ఫ్యామిలీ ₹1 కోటి ఇమ్మని చెప్పి చదవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో నెలకి ₹25,000 జీవనాభృతి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మాట్లాడి చెప్తానన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఏ అధికారి కూడా వచ్చి మాతో సంప్రదింపులు కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చి ఏమంటే మొన్న ఇందాక డీసెంట్గా పిలిచి మొన్న అంటే ఒక 6 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అదే చేస్తానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాన్ని అయితే మాత్రం పెద్దలు కానీ, తర్వాత స్థానికులు కానీ అందరూ కూడా దాన్ని ఖండించాం. సార్ మీరు ఏంటి మాట్లాడుతున్నారండి? ఈరోజు ఆయన 60 సంవత్సరాలు సర్వీస్ చేయాలి స్టీల్ ప్లాంట్లో.
ఎక్కడికి వెళ్ళా నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి నాకు తెలిసి ఒక 45 ఇయర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. 45 అంటే 15 ఇయర్స్. మంత్లీ ఒక 20,000 శాలరీ వేసుకున్నా 12 నెలలు ఇంటూ 12 ఇంటూ 20 ఎంత 2,40,000 రూపాయలు. అంటే 15 సంవత్సరాల సర్వీస్ అంటే మీరు ఎలా వెలకెడుతున్నారు సార్ అంటే ఇంకోటి మాట్లాడానని చెప్పి చెప్పడం జరిగింది. లేదు సార్ మేమైతే ఒకే డిమాండ్ మీద ఉన్నాం సార్. వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,000 ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రియ మిత్రులకు ధన్యవాదాలు. రాత్రి 8 గంటలకు జరిగిన ఈ యొక్క హఠాత్మైన పరిణామం వ్యక్తి నుంచుంటుంటే హైడ్రా వచ్చి గుద్దేసింది. ఈ యొక్క శ్రావణ్ షిప్పింగ్ కంపెనీని గ్రామస్తుల ప్రకారంగా అడుగుతుంది ఏంటంటే, ఏదైనా జరిగితే లా అండ్ ఆర్డర్ రాకుండా ప్రభుత్వం ఎందుకుంది ఇక్కడ? గంగవరం ప్రజలందరూ ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని ఒక కార్పొరేటర్ని నిలబెట్టిన తర్వాత ప్రజలకు న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలుపై 3 టౌన్ పోలీసులు వేధింపులు, అక్రమ కేసులు బనాయింపు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు కేకే రాజు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా అరాచకాలు అన్యాయాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ డైరెక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపైన భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు ఎలాంటి హత్యాకాండ ఎలాంటి మరణకాండ ఈ రాష్ట్రంలో నడిపారో మనం చూసాం. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే వారి చేతగానితనంతో అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక ఈరోజు ప్రజల్ని పక్కదోవ పట్టించాలి, ప్రజలకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడంలో విఫలం చెందారు కాబట్టి ప్రజలను ఏదో రకంగా పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సర కాలంగా వెన్నుపోటు దినం నుంచి ఈ రోజు వరకు కూడా యువత పోరు కావచ్చు, ఎన్నుపోటు దినం కావచ్చు, విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసే క్రమంలో ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క అన్యాయాలను అక్రమాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అక్రమ కేసులు బనాయించడం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన విభాగానికి సంబంధించిన నాయకులను కానీ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు కానీ ఎంత దౌర్జన్యంగా అక్రమ కేసులు, గంజాయి కేసులు కావచ్చు, డ్రగ్స్ కేసులు కావచ్చు, పూర్తిగా పెట్టుడి కేసులతో ఈరోజు భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్ను ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవు. ఇలాంటి సందర్భంలో నిన్న కర్నూలులో యువజన విభాగానికి సంబంధించినటువంటి బాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించి ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తే నిన్న ఆ చిత్రహింసల అవమానాలు తట్టుకోలేక తన ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. దీన్ని ఒక పిరికి పంద చర్య. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం మీరు సుపరిపాలన అందించలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 16న జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ఎన్నికల్లో జిల్లాకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఎందుకు అమలు జరగలేదు, దానిపై స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు డిమాండ్ చేశారు. పాత్రికేయులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకి మే 16వ తేదీ విచ్చేస్తున్నారు. ఆ విచ్చేసిన సందర్భంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. జిల్లా ప్రజలకి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరగలేదు. ఎందుకు వాగ్దానాలు అమలు జరగలేదో రేపు బహిరంగ సభలో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికలప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు నీరేస్తామని మీరు చెప్పినారు. ఎక్కడ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు మీరు డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు వంశధార ఆప్షన్తో సహా మొత్తం అన్ని
మాటలన్నీ కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఒక్క పైసా మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ మాటలన్నీ కూడా నీటి మాటలుగా ఉన్నాయి. అందుకు దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అంతేకాదు ఈ రోజు జీడికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తాం, జీడి బాండ్ ఏర్పాటు చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు కూడా మీరు గిట్టుబాటు ధర ప్రకటించలేదు, జీడి బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అందుకోసం ఇప్పటికైనా మీరు బయలుదేరంలో జీడికి గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు జిల్లా విడబడిన తర్వాత ఐటీడీఏ ఈ జిల్లాకి లేదు. మేము అధికారంలోకి వచ్చినంటే ఐటీడీఏ మేము ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈవేళ మీరు ఐటీడీఏ ఏర్పాటు చేయలేదు, ఆ ప్రస్తావనే లేదు. ఈవేళ ఈ జిల్లాలో ఉండే గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవేళ గిరిజన భూములు గిరిజనేతలు ఆక్రమించుకుంటున్నారు. గిరిజనులకు రక్షణ లేదు. మీరు ఐటీడీఏ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు ఈ వాగ్దానాన్ని ఈ వాగ్దానంగా మీరు మిగిల్చారో ఈవేళ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్త ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఛేదించినట్లు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి తెలిపారు. కోల్కతాలో దాడులు నిర్వహించి ప్రధాన నిందితుడు కరణ్ తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్, సోషల్ మీడియా ద్వారా పాంటర్లను ఆకర్షిస్తూ వివిధ యాప్స్ సాయంతో వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ముఠా గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ముఠా శ్రీలంక కాకుండా మన భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నట్టు మేము గుర్తించాము. మేము బెంగళూరులో తర్వాత కోల్కతాలో రేడ్ చేసి చాలా మందిని పట్టుకున్నాము. ల్యాప్టాప్స్, అకౌంట్ పాస్బుక్స్, పాన్ కార్డ్, సిమ్ కార్డ్, రౌటర్ ఇంకా చాలా పరికరాలు అక్కడి నుండి జప్తు చేశాము. 24 మందిని ఇంతవరకు అరెస్ట్ చేశాము. 230 అకౌంట్స్ ఇంతవరకు స్క్రూటినైజ్ చేశాము. ఇంకా 300 అకౌంట్స్ స్క్రూటినైజ్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు చూస్తే 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆన్లైన్ బెట్టింగ్లో ఒకే రోజు పాల్గొన్నారని మనకు తెలిసింది. ఇంతవరకు 2 కోట్ల రూపాయలు ఈ అకౌంట్స్ నుండి ఫ్రీజ్ చేశాము. ఇంకా దాదాపు 500 కోట్ల పైన లావాదేవీలు జరిగాయని ఆల్రెడీ గుర్తించాము. ఇంకా 100 కోట్ల పైన లావాదేవీలు జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. ఈ మూటలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము వెతుకుతున్నాం, గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అకౌంట్స్ స్క్రూటినైజ్ చేస్తే అన్ని మొబైల్స్, అన్ని ల్యాప్టాప్స్, మిగిలిన పరికరాలు స్క్రూటినైజ్ చేస్తే మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారండి మన ప్రపంచంలో ఈ గ్యాంగ్ వల్ల, వాళ్ళు ఎంత